కూటమి ప్రభుత్వం వచ్చాక రాప్తాడు నియోజకవర్గం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంటే నియోజకవర్గ ప్రజలను పక్కదారి పట్టించడానికి మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి బురదల్లే ప్రయత్నం చేస్తున్నారని రాప్తాడు టీడీపీ ఎస్సీసీఎల్ కన్వీనర్ పాలచెర్ల ముత్యాలప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 5 సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. ఇంకొకసారి కూటమి ప్రభుత్వంపై ఎమ్మెల్యే పరిటాల సునీతపై అవాకులు చెవాకులు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని పాలచెర్ల ముత్యాలప్ప మండిపడ్డారు. రాప్తాడు మండలం టీడీపీ ఎస్సీసీఎల్ కన్వీనర్ పాలచెర్ల ముత్యాలప్ప మాట్లాడడం జరుగుతుంది. అందరి నివారణ కాలువ గురించి ప్రకాష్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీన్ని ఖండిస్తూ ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. అయ్యా ప్రకాష్ రెడ్డి, 5 సంవత్సరాల్లో నువ్వు ఏమీ చేసింది అభివృద్ధి ఎక్కడ ఏమీ లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వము ఏర్పడిన తర్వాత పరిటాల సునీతమ్మ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత అందరి నివారణ కాలువకి నీళ్లు తెస్తా ఉంటే అది చూచి నువ్వు ఓర్వలేక ఈరోజు మటుకు సమంజసం. 5 సంవత్సరాల్లో రాప్తాడు నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల్ని అనగదొక్కడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం వస్తానే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలని ముందంజలో నడిపించుకుంటూ పరిటాల కుటుంబము ఎస్సీ, ఎస్టీలకి ప్రాధాన్యత ఇస్తుంటే నువ్వు అది చూసి ఓర్వలేక ఈరోజు పరిటాల కుటుంబం మీద బురద జరగడం జరుగుతుంది. అయ్యా ప్రకాష్ రెడ్డి గారు, ఇది నువ్వు ప్రెస్ మీట్లు పెట్టడం ఇది ఎంత మటుకు సమాన్వితమో మాకి తెలియజేయాలని చెప్పి నిన్ను కోరుతా ఉన్నాం. నువ్వు 5 సంవత్సరాల్లో ఎక్కడే గాని ఒక రోడ్డు గాని వేయించిన పాపాన లేదు. కనీసం తోగత్తు నుండి తగరకుంట వరకు గాని ఈరోజు నువ్వు పీకల రోడ్డు అట్లే ఉంది. జనాలు ఇబ్బందులు పడుతున్నారు. నువ్వు ఆ రోజు చేసిన పాపం ఇప్పుడు కానీ ఇంకా పోలేదు. అందుకే మా ఎస్సీ, ఎస్టీలు అంత కలిపి ఆ రోజు ఇతను ఎలక్షన్లో మనకి పనికిరాడు అని ఆ పొద్దు తిరస్కరించడం జరిగింది. ప్రకాష్ రెడ్డి గారు ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు గత 5 సంవత్సరాల్లో నేను ఏమి చేసినానని నీ ఆత్మసాక్షిను బయటకు చెప్పాలా. జనాలకి రెచ్చగొట్టే మాటలు రాప్తాడు నియోజకవర్గం ప్రజలు గమనించాలా. పరిటాల సునీతమ్మక్క గారి మీద కానీ కూటమి ప్రభుత్వం మీద కానీ అవాకులు చవాకులు పేలిస్తే చూస్తూ ఊరుకుండే ప్రసక్తే లేదు. దీనికి రాబోయే కాలంలో పరిమాణాలు ఎదుర్కొంటావు ప్రకాష్ రెడ్డి గారు సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు.